హైదరాబాద్ ఎల్బీనగర్లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఘటనకు గల కారణాలేంటి? ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సితారా హోటల్ కి సంబంధించి కూడా పక్కల ఉన్న ఒక భవనం, కొత్త భవనం కూడా నిర్మించే సమయంలో కూడా అక్కడ తవ్వకాలు నిర్వహించడం జరిగింది. ఆ తవ్వకాలు నిర్వహించే సమయంలో ఒకేసారి మట్టి దిబ్బలు కార్మికుల మీద పడి అక్కడ ముగ్గురు మృతి చెందినట్లు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఒకరికైతే తీవ్ర గాయాలంటూ తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా తెల్లారులోని ఆ తవ్వకాల వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే ప్రస్తుతం వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఆ మృతి చెందిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు అనేది కూడా ఇంకా ఆ వివరాలు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఆ ఘటనలో ఆ కార్మికులు, ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 10 మంది దాకా కూడా కార్మికులు అక్కడ పనిచేయడానికి వచ్చినట్లు కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. దాంట్లో మృతి చెందిన వాళ్ళు మరి ఎక్కడి వారు, తర్వాత వాళ్ళకి సంబంధించిన కూడా ఎవరు అనేది కూడా వివరాలు ప్రస్తుతం అయితే అధికారులు అయితే సేకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గాయపడిన కార్మికుడు అయితే ప్రస్తుతం దశరథుని కామినేని ఆసుపత్రికి అక్కడ ఉన్న స్థానికులు అయితే ప్రస్తుతం అయితే 198 ద్వారా కూడా స్థానికులు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. కానీ లోపల్లో ఇంకా ముగ్గురు సంబంధించి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీహార్ వాళ్ళుగా ఉన్నట్టు కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ దాంట్లో పూర్తి స్థాయిలో వివరాలు అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి హుటాహుటిగా సమాచారం తెలుసుకున్న డిఆర్ఎఫ్ గాని, తర్వాత అధికారులు ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు గాలింపు చర్యలతో పాటు తర్వాత అక్కడ ఉన్న వివరాలు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే సేకరిస్తున్నారు. దీని ఘటన పైన అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. రమేష్, దీనికి సంబంధించి హోటల్ సిబ్బంది ఏమంటున్నారు? చూడాలి, ఎందుకంటే ఈ రోజు ఉదయం సంబంధించి హోటల్ సెల్లార్ భాగంలో కూడా ఇది సెల్లార్ లో తవ్వకాలు జరగడంతో కూడా ఇదంతా జరగడం జరిగింది. కానీ మొదటగా పోలీసులు కానీ, తర్వాత డిఆర్ఎఫ్ కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడికి వెళ్లి అక్కడ గాయపడిన వారికి కానీ, తర్వాత క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు మొదటగా సేకరిస్తున్నారు. ఈ హోటల్ కి సంబంధించి మరి అధికారులు వారికి సంబంధించి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం, అసలు ఎందుకు ఈ తవ్వకాలు జరపాల్సిన అవసరం వచ్చింది, తర్వాత వీటికి సంబంధించి కూడా ఎలాంటి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకున్నారు లేదనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమిక దశలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. కాబట్టి ముందుగా ఎవరైతే గాయపడిన వారు కానీ, తర్వాత లోపల మృతి చెందిన వారు ఎవరున్నారు అని వాటిని వాళ్ళని అయితే వెలికి తీసే ప్రయత్నం ప్రస్తుతం అయితే క్షతగాత్రులతో పాటు తర్వాత మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని బయటికి తీసే ప్రయత్నంలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. కాబట్టి వీటిపైన కూడా హోటల్ కి సంబంధించి కూడా అధికారులతో కూడా అధికారులు హోటల్ సిబ్బంది కానీ, హోటల్ నిర్వాహకులకు సంబంధించి కూడా వివరాలు అయితే సేకరించే ప్రయత్నం ఉన్నారు. మొదటగా వీళ్ళనైతే ఎవరైతే మృతి చెందడం జరిగిందో మృతికి సంబంధించి కానీ వారి వివరాలు, తర్వాత ఇంకా ఎవరున్నారన్న కోణంలో మాత్రమే గాలింపు చర్యలు చేపడతారు. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత